నమస్తే సార్, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. సార్, ఒక ఒక 1-2 మంత్స్ ముందు సార్ మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా, మర్చిపోయాను క్వశ్చన్. లక్ష్మీ పార్వతి గారు ఇటీవలే ఒక ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఒక ఇంటర్వ్యూయర్ హోస్ట్ ఒక క్వశ్చన్ అడగడం జరిగింది లక్ష్మీ పార్వతి గారిని. సో ఏమని అడిగారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ యూనివర్సిటీని వైఎస్ఆర్ యూనివర్సిటీగా పేరు మార్చిన తర్వాత మీరు ఏం చేశారు, మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేయలేకపోయారని క్వశ్చన్ చేయడం జరిగింది. లక్ష్మీ పార్వతి గారు ఏం చెప్పారంటే, సో ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి క్వశ్చన్ చేసే ముందు మీరు ముందు చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేయండి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏబిఎన్ రాధాకృష్ణ గారితో ఒక బ్యాక్ డోర్ ఒక ఆడియో అనేది, సో ఫస్ట్ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేసే ముందు చంద్రబాబు నాయుడు గారిని మీరు ముందు క్వశ్చన్ వేయండి. సో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ ఏబిఎన్ రాధాకృష్ణ గారు కానీ ఇద్దరు స్టూడియోలో కూర్చున్నట్టుగా ఒక బ్యాక్ డోర్ ఆడియో లీక్ అనేది ఒకటి బయటకు వచ్చింది, వాడి పేరు తీసేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారి పేరు చంద్రబాబు నాయుడు గారే తీసేస్తారేమో అన్నట్టు లక్ష్మీపార్వతి గారు క్వశ్చన్ తిరిగి మళ్ళీ హోస్ట్ నే క్వశ్చన్ చేయడం జరిగింది. సో నిజంగా మీరేమనుకుంటున్నారు సార్, 2019లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినట్లయితే చంద్రబాబు నాయుడు గారే ఆ పేరు తీసేసేవారా? లక్ష్మీ పార్వతి అనేటువంటి ఒక చౌకబారు మనిషి, కుసంస్కారి, భర్త అనే పదవికి పేరుకి అర్థం తెలియని వ్యక్తి ఆయన ఎక్కడ ఎన్టీ రామారావు గారు, ఎక్కడ ఆయన ఒక దైవాంశ సంభూతుడు, ఆయన స్వచ్ఛమైనటువంటి మనసున్నవాడు, పసిపిల్లల మనసున్నవాడు. బహుశా నేను గమనించినన్ని క్వాలిటీస్ లక్ష్మీ పార్వతి కూడా గమనించి ఉండదేమో తెలియదు. ఒకనొక సందర్భంలో లక్ష్మీ పార్వతి గారు ఆవిడ మర్చిపోయిందేమో నాకు తెలియదు, కానీ ఎన్టీ రామారావు గారి గురించి మీరు చాలా బాగా మీరు అంతా ఉన్నారు కదా, కొన్ని అంటే ప్రశ్నలు వేయడం జరిగింది. నాకు ఆ ప్రశ్నల గురించి చెప్పే సందర్భం వస్తే నేను చెప్తాను. కానీ ఒకటి, అటువంటి వ్యక్తికి ఏ జన్మలో చేసుకున్న అదృష్టం కొన్నాళ్ళ పాటు 2 సంవత్సరాల పాటు ఆ పక్కని ఆ నేరులో ఉండేటువంటి అదృష్టం సంపాదించుకున్నా కానీ మిగతా విషయాన్ని ఎన్టీ రామారావు గురించి మాట్లాడాలంటే నీకు ఎక్కడుందమ్మా? నీకు ఎక్కడుంది? నీ వల్ల రామారావు గారి జీవితంలో 7 సముద్రాలు దాటి కుళ్ళు కాలంలో పడ్డారు. ఏమైపోయారు రామారావు గారి జీవితం ఈరోజు? నువ్వెవరికి తెలుసు? ఇప్పుడు అక్కడ నరసరావుపేట నుంచి ఆయన పేరు కూడా కోటల శివప్రసాద్ గారు ఎర్రబస్సును ఎక్కించుకొని తీసుకొచ్చిన వ్యక్తి ఆయన చేసుకున్న పాపం అది. అందుకే ఆ విధంగా అనిపించాడేమో అనిపిస్తుంది. ఆ పాపం ఆయన తినేసింది. కానీ నీ తాలూకు ముగింపు ఎలా ఉంటుందో తెలియదు. కానీ లక్ష్మీ పార్వతి గారు మీరు ఏమైనా మాట్లాడితే ఏదో ఆవేశం వస్తూ ఉంటుంది, కానీ వద్దు, నా పోటు పడతాం మీరు పెట్టుకోవద్దు. పోనీ మీద డబ్బులు ఎవరైనా తీసుకొని మీకు వత్తాసు పడితే, మీరు ఇంకేమైనా మీకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఇస్తూ మీకు వత్తాసు పడితే మాట్లాడండి, నాతో మాట్లాడండి. నేను కొంతకాలం ఆయనతో పాటు నేను పనిచేశా, షూటింగుల్లో ఉన్నా, దగ్గరగా గమనించా. అందువల్ల చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారు తను పేరు తీసేస్తాడా నువ్వు అనుకుంటున్నావా? చంద్రబాబు నాయుడు ఒప్పందం ఏడు చేసిన పెళ్లికి ముందు జయచంద్ర నాయుడు గారిని జయచంద్ర నాయుడు గారు, రాజగోపాల్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి ఈ ఎన్టీ రామారావు గారిని పరిచయం చేశారు. అప్పుడు చూశారు ఎన్టీ రామారావు గారు, అచ్చా అన్నాడు, వెళ్ళిపోయాడు. తర్వాత చంద్రబాబు నాయుడులో ఉన్న భద్రా సంకల్పం ఎప్పుడైతే నేను ఎన్టీ రామారావు గారు కూతుర్ని పెళ్లి చేసుకుంటారని వచ్చాడో, బై ద టైమ్ he was just 28 years old. He was the youngest minister అన్నమాట, కమ్యూనికేషన్ మినిస్టర్. 28 సంవత్సరాలు, 45 అంటే బదుల రోడ్డు
దాసరి నారాయణరావు ఇల్లు, ఎదురుగా ఉన్నది లక్ష్మీ నివాసం. అంటే ఇది ఎన్టీ రామారావు గారి. ఇది ఏం చేశారంటే, నేను చేసుకుంటే రామారావు గారు కూతుర్ని చేసుకుంటారు, లేకపోతే అని అలా ఉండేవాడు. ఈ దాసరి నారాయణరావు గారి శ్రీమతి పద్మమ్మ కాంగ్రెస్ పార్టీ సింపతైజర్, ఓకే. కాంగ్రెస్ పార్టీ సింపతైజర్. అందువల్ల తమ్ముడు తమ్ముడు అని దాసరి నారాయణరావు గారు పద్మమ్మ చంద్రబాబు నాయుడిని పిలిచి ఇంట్లోనే పెట్టుకున్నారు. ఎందుకు వచ్చిన మాట, ఆ 4-5 రోజులు కూడా దాసరి నారాయణరావు గారి ఇంట్లోనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. లక్ష్మీభారతి గారు మీరే వినండి, బాగా వినండి. ఒకరోజు తెలంగాణ రామారావు గారు చెప్తున్నారు, ఏదో నేను రాస్తున్నాను, ఆయన చెప్తుంటారు, ధారణ ఉంటుంది, మనం రాయాలి, రాసి ఆయన హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది, నాది కూడా చాలా బాగుంటుంది అని నా ఉద్దేశం. ఆయన అందుకే పెట్టుకున్నారు. ఆ చాప్ కాపీ అంటారు కదా, అది ఫెయిల్ చేసి మళ్ళీ ఇవ్వాలన్నమాట. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఇంకా వేసుకున్నారన్నమాట. ఏమిటి ఒక్కసారి చూసావు, ఉండమంటావా వెళ్ళమంటావా అన్నయ్య అంటే రామారావు గారు. ఏమిటి అసలు ఏంటంటే, అప్పుడు తర్వాత పద్మ అమ్మతో మాట్లాడారు. ఏమిటమ్మా వారు మరి ఏదో చెప్పేసరికి అనుకోని మాట మీరు అన్నదన్నమాట పద్మమ్మ. అంటే ఏమిటి అంటే, మీకుంటే అనుకున్నట్టు కదా ఏంటి అది, ఎంత అదృప అది భువనమ్మ పెద్ద ఇది అప్పుడు సినిమా యాక్టరా, పెద్ద ఆర్టిస్టా, ఇలాగా అంటే చనువు కొద్ది మాట్లాడేసరికి అలా పెళ్లికి ఒప్పించింది మాట. ఆయన ఒప్పందం ఏంటంటే, కుటుంబాన్ని సంరక్షించుకుంటాను, కుటుంబాన్ని గైడ్ చేస్తాను, మీకు ఎప్పటికీ కూడా మీ మీ మాట అతిక్రమించననేటువంటి కండిషన్స్ అన్ని ముందే పెట్టుకున్నారని తెలుసా మీకు లక్ష్మీభారతి గారు? తెలియకపోతే ఇందులో బహుశా వెంకటేశ్వర గారు తెలిసే ఉంటుంది, లేదా జయకృష్ణ గారు తెలిసి ఉంటుంది. మొత్తం అంటే శ్రీకృష్ణుడు పాండవుని ఎలా కాపాడుకుంటూ ఉంటానో అన్నాడో మాట ఇచ్చాడు. అట్లాంటి మాట చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఆయన ఎన్టీ రామారావు పేరు తీసేస్తారా? తీసేస్తే నువ్వేం చేస్తున్నావు? గాడిదలు కాస్తున్నావా? నువ్వు రాజశేఖర్ రెడ్డిని ఎన్టీ రామారావుని ఇద్దరిని ఈక్వల్ గా చూస్తావా? ఎలాగమ్మా? అరే ఈ రాష్ట్రం దాటితే ఎవరికి తెలియదు రాజశేఖర్ రెడ్డి, ఆయన జస్ట్ డాక్టరు లేదా ఒక పొలిటీషియన్. ఇది అలా కాదు కదా. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరి తాలూకు ఆరాధ్య దైవం. ఆ తెలుగు వారంటూ ఉన్నారు, తెలుగు వారికంటూ ఆత్మ గౌరవం ఉంది అని ఆత్మ గౌరవ నినాదంతో ముందుకు వచ్చినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. నువ్వు మొగుడు అని చెప్పుకునేటువంటి వ్యక్తి గురించి నీకు తెలియదు. తెలిస్తే నిజంగా ఆ మహానుభావుణ్ణి కనీసం భార్య అనిపించుకున్నందుకు ఆ రామారావు గారు నెత్తులోడ్చి సంస్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకొని చచ్చిపోవాలి. కర్మ నీకు అది రాసి పెట్టలేదు. కానీ ఇలాంటి అబద్ధాలు మాట్లాడద్దు, ఆ అబద్ధం ప్రచారాలు చేయొద్దు. నువ్వు పెద్ద మేధావి కాదు, నీకు తెలిసిన తెలుగు కూడా పెద్ద తెలుగు ఏం కాదు. అది తెలుగు తెలుసు కానీ పెద్ద తెలుగు కాదు. పెద్ద అదేదో పద్యాలు రెఫరెన్స్ చెప్పండి, అదేదో అంటే విద్యని కూడా కొత్త పగం అని చెప్పి తలగొక్కడం కాదు, తప్పని రావాలి, 4 చివరిలో ఉండాలి. అందువల్ల ఏదో నువ్వు గొప్ప మేధావి అనుకుంటావు, కానీ ఒకసారి నువ్వు 5 సంవత్సరాల్లో ఏం చేసావు చెప్పమ్మా? అవినీతి పనులు తప్ప. అని నీ మాటలు ఎవరుంటాడు, ఎవరు నమ్ముతాడు? మరి ఈ మాటలు ఎమ్మెల్యేడితే నువ్వు కూటి మాట్లాడుకున్న మాటలేమో అది మాఫియా అన్నా కదా, మాఫీ చేశారన్నా కదా. రామట్లు ఇది నిజమైతే అది నిజం అవ్వాలి కదా. కోటికి మీకు ఉన్న ఫ్రెండ్షిప్ నిజమైనట్టు ఇది నిజం అవుతుంది. అర్థం లేకుండా వయసు వచ్చిన తర్వాత ఓ 40 ఏళ్ళు భయపడిన తర్వాత నలుగురు ఏమనుకుంటారు మళ్ళీ చూసి? అందువల్ల ఇలాంటి మాట్లాడడం ఇప్పుడు రేపు పొద్దున్న జైలు తప్పదు, కానీ చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టడం ఆయన వీక్నెస్ తెలిసి మీరు మాట్లాడతారు. అయితే మూసి పారేస్తే మళ్ళీ నీలాంటి లక్ష్మీపార్వతులు పుడతారా? నేను పెట్టాడు తెలిసి బాగా సంగతి. నువ్వు పెట్టేయకపోతావు, ఆయన నిద్రపోతాడు చంద్రబాబు నాయుడు గారు.
అంటే తప్పు చేసేవాడికి శిక్ష పడకూడదు, ఏమంటే మహిళ అంట. అదే రాముడే తాటకం చంపాడండి మహిళను తెలిసి కూడా, అంతే కదా. అవును. కృష్ణుడు పోతన్ని చంపాడు, కృష్ణుడు పోతన్ని మహిళని చంపాడు. మరి చంద్రబాబు నాయుడు గారు మహిళని జోలికి అన్నాడు, మరి చేస్తుంది అది ఆయనకి తెలియదు. ఎందుకంటే శిక్ష పడాలండి. కృష్ణుడు చెప్పలేదు పరిత్రణాయ సాధునాం వినాశాయ దుష్కృతం అని చెప్పి. ఎక్కడైతే ఒక ఒక దుష్టుడు ఉన్నప్పుడు ఆ దుష్టాధికారిని మీరు అంతమొందించినట్టయితే ఇంకొక గంధాయి మొక్కల్లాగా కలుపు మొక్కల్లాగా పుట్టవు మాట. పుట్టేటువంటి అటువంటి సందర్భం రావదు. కానీ లక్ష్మీ పార్వతే కాదు, వైసీపీ అధికార స్పోక్స్మెన్ అనిపించుకున్న వాళ్ళలో చాలా మంది అనాలోచితంగా మాట్లాడే వాళ్ళు ఎక్కువ. వాళ్ళకి కావలసింది ఏదో ఎవరో ఓ రౌడీ అన్న మాటలు నాకు గుర్తున్నాయి, నా బావ కళ్ళల్లో ఆనందాన్ని చూడడం కోసం ఈ మర్డర్ చేశారని. అలా జగన్ గారి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం వాడు ఎంతటికైనా సరే వెయిట్ చేస్తారన్నమాట. అందులో ఒక భాగమే లక్ష్మీపార్వతి గారు కూడా. ఓకే, సో థ్యాంక్ యూ సార్, మా ఐకాన్ పాలిటిక్స్ వచ్చి మీ విశ్లేషణ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ బాబు.